ఎంపీ ఎలక్షన్ల మీద ఒక మాట చెప్పండి, ఎట్లా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ 14, 16, 17 అలా రేవంత్ రెడ్డి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ వల్ల బీజేపీకి లాభం జరిగింది. అంతేనా? అంటే బీజేపీకి లాభం జరగాలని రేవంత్ రెడ్డి ఎట్లా సెలెక్ట్ చేసిందంటారా? లాభం జరిగింది పక్క. పట్నం మహేందర్ రెడ్డి భార్య చెవెల్లో గెలుస్తే ఆమె గెలిచేది. వరంగల్లా ఎవరు నిలబెట్టిన కాంగ్రెస్లో ఎవరిని రూపాయలు లేనో నిలబెట్టిన అది గెలిచేది. ఓకే, ఇప్పుడు కడియం శ్రీహరి ఓడిపోయినట్టేనా అన్న? కడియం శ్రీహరి ఓడిపోయినట్టేనా? అంటే దాదాపుగా నాకైతే నేను అక్కడ తిరుగుతూ నాకు చెప్పాను ఓడుస్తలేరు. అంటే శ్రీహరి అంటోడు బిడ్డను రాజకీయాలకు పరిచయం చేసుకుంటేనే దొంగ పని చేయించిందంటే అలా కేసీఆర్ ఏమన్నా కానీ అన్న ఒకటి మనం కొన్ని నిజాయితీగా మాట్లాడుతాం. నీకు పైసలు ఇచ్చింది, నీకు టికెట్ ఇచ్చింది, రాజయ్యను చంపేసి నీకు డిప్యూటీ సీఎం, నువ్వు టికెట్ తెచ్చుకుంటావు, పైసలు తెచ్చుకుంటావు, ఇక్కడికి వచ్చినాక బీఫామ్ తెచ్చుకుంటావు, ఇంట్లో ఉన్నోళ్ళంతా నీ పార్టీ చూసుకుని సిట్టింగ్ ఎంపీ పార్టీ మారుతాడు, మాజీ ఎమ్మెల్యే అరూరు రమేష్ పార్టీ మారుతాడు, వీళ్ళంతా పార్టీ మారినాక నువ్వు పార్టీ మారి కాంగ్రెస్కి వస్తావు. అదో బతుక అన్న, అదో లీడర్షిప్. అది అసొంటో ఎవడోట్లేస్తారన్న. సో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి రావు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అంటే రేవంత్ రెడ్డి స్వతహాగా చేసిన కారణాల వల్ల ఈరోజు బీజేపీకి ఎక్కువ ఫస్ట్ ప్లేస్ ఉంది అనుకుంటున్నాను. అంతే. బీఆర్ఎస్ ఉనికి ప్లేస్, ఒకటో రెండో వస్తే ఎక్కువ. అంతే. సెకండ్ కాంగ్రెస్ 6 అంతే. అంతే. 14 వస్తాయి, 18 వస్తాయి, రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇద్దాము అని అంటే ఆయన చెప్తాడన్న, అది 420 మాటలని. అంతే. ఆయన క్యాలిబర్ అంత లేదా అలా. కాసు బ్రహ్మానంద ఒక లెజెండ్, రాజశేఖర్ రెడ్డి, మా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పెద్ద పెద్ద స్టార్ వార్స్ మీరు చూసింది మేము చూసినాం. నాకు తెలిసి గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం పెద్ద కోదండరామ్ గారు రావాలని ఒకసారి నాకు ఎప్పుడు డిబేట్ పెట్టి ఆయన ముఖం ముందు కూర్చుంటాను. కోదండరామ్ సార్ తోటి సార్ అలాగే ఆయన విలన్, తెలంగాణ విలన్ కోదండరామ్ అంటాడు. కోదండరామ్ అంటాడు ఈరోజు పెద్ద నా నౌకరు నాకుండే, నా ఇల్లు నాకుండే, నా వేకెన్సీలు నాకు పడేది, నేను నాకు ప్రాబ్లం లేకుంటున్నా. కానీ నువ్వు వచ్చి నాకు ఆత్మగౌరవం అన్నావు, స్వయం పాలన అన్నావు, నీళ్లు నిధులు నియామకాలు అన్నావు, ఆంధ్రలో మనం దోసుకుపోతుందన్నావు, తెలంగాణ ఉద్యమం చేయించినావు, 1200 పిల్లలు చచ్చిపోయారు. కోదండరామ ఇంటోడు కావాలి, కేసీఆర్ ఇంటోడు కావాలి. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పుకుంటే దండుపాలెం గ్యాంగ్ లెక్క చేసింది మొత్తం తెలంగాణ. 5,71 కోట్ల అప్పు, ఏది మిగుల బడ్జెట్తో ఉన్న తెలంగాణ. పోయిన ప్రభుత్వము దండుపాలెం గ్యాంగ్ అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెడ్డి గ్యాంగ్ లెక్క చేస్తుంది. ఓకే, అంతే కదన్నా. వాడు 5,70,000 కోట్ల అప్పు ఎట్లా తగ్గియాలని చెప్పి నువ్వు ప్లాన్ చేయాలి. కానీ నేను నీకు 2 నిమిషాలలో నేను రోజుకు 5 కోట్లు వచ్చే చెప్తాను. రింగ్ రోడ్డు నువ్వు కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్ళీ మన హుడా నడిపితే రోజు 2 కోట్లు. అడ్వర్టైజ్ మొత్తం ప్రభుత్వమే నడిపిస్తే మామూలు అందరికీ చిన్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు ఇస్తే అందరికి పరిస్థితి 2 ప్రకాష్ ఇంకేదో 2 వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళకి అందరికి ఇస్తే రోజు 2 కోట్లు అవి వస్తాయి. ఒక హైదరాబాద్ చెప్తున్నా, ఇంకా వేరే దగ్గర వస్తే రోజు 10 కోట్లు వస్తాయి. నువ్వు అవి వేస్తావా? నువ్వు ఐఆర్బీకే అది ఇచ్చేస్తావు. ఇది ప్రకాష్ వాళ్ళకు లీడ్ స్పేస్ వీళ్ళకి ఇస్తావు. తక్కింది నువ్వు నా ఎట్లా వస్తానా? నువ్వు ఐమాక్స్ కిరాయి కట్టాడు, ఆయన తెలుసో తెలియదు. ఐమాక్స్ వాడు కడతాడు, దస్బల్లా హోటల్ వాడు కిరాయి కడతలేడు, జలవిహార్ వాడు కిరాయి కడతాడు. నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చిన, ఇంప్లిమెంటేషన్ లేదు. రోజు నువ్వు ఆర్థిక వనరు ఈయన ఇప్పుడు 100 రోజులలో 20,000 కోట్లు అప్పు చేసింది. మళ్ళీ దండుపాలెం చెడ్డి గ్యాంగ్ కాకుంటే ఏమంటారన్న? నువ్వు అప్పటి దొంగలంటే అట్నే పెట్టుకుంటేవి. నవీన్ మిత్తల్ ఉండే, జయేష్ రాజర్ ఉండే, నీకు సందీప్ కుమార్ సుల్తానియా ఉండే, విద్యాసాగర్ అంటే ఒక దొంగ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తీస్తానని చెప్పి చాటపాడతం తయారు చేసినావు. 1,023 మందిని ఒక్కని కూడా తీయపోతుంది. కాబట్టే ఇది చెడ్డి గ్యాంగ్ అంటున్నా.